హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ నాలెడ్జ్ సెంటర్. మనం ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో ఫార్ములా యూజ్ చేసేటప్పుడు డాలర్ సింబల్ దేనికి వాడతాం, దానివల్ల ఉపయోగం ఏంటనేది ఇందులో చూద్దాం. ఇక్కడ నేను ఒక కంపెనీది సేల్స్ రిపోర్ట్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఇందులో ఈ కంపెనీలో ప్రోడక్ట్స్ ఏంటి అంటే డెస్క్టాప్ కంప్యూటర్, ల్యాప్టాప్, కీబోర్డ్, మౌస్ అండ్ మొబైల్ ఫోన్. ఇవన్నీ ఆ కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే ప్రోడక్ట్స్. ఇక నేను డిసెంబర్ మంత్లో 1st నుంచి 9th వరకు సేల్స్ రిపోర్ట్ ఏంటి, దానివల్ల వచ్చిన ఇన్కమ్ ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ డేట్కి అగెనిస్ట్గా 2 ల్యాప్టాప్స్ సేల్ అయ్యాయి, సెకండ్ డేట్లో 3 ల్యాప్టాప్స్ సేల్ అయ్యాయి. అలా డిఫరెంట్ డేట్స్లో ఇచ్చాడు. ఇక నేను 2 ల్యాప్టాప్స్ ఇంటూ ఆ రోజు వచ్చిన ఇన్కమ్ ఏంటి అంటే ల్యాప్టాప్ ప్రైస్ ఎంటర్ చేయాలి. సో 35,000 ఈచ్ ల్యాప్టాప్ ఎంటర్ చేశా. నెక్స్ట్ డే రోజు 3 ఇంటూ ల్యాప్టాప్ ప్రైస్ 35,000 ఇలా ఎంటర్ చేస్తుంటే మనకు ప్రైస్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు, నెంబర్ ఆఫ్ సెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు అన్నిటికీ ఎంటర్ చేయాలని చాలా టైం పడుతుంది. అలా కాకుండా నేను ఫార్ములా ఉపయోగించి డైరెక్ట్గా చేయాలి అంటే ఈక్వల్ టు ఈ సెల్ రిఫరెన్స్ తీసుకున్నాను, క్వాంటిటీ ఎన్ని అనేది, ఇంటూ ప్రైస్ రిఫరెన్స్ తీసుకున్నాను, ఎంటర్. దీన్ని డ్రాగ్ చేసి చూద్దాం ఏమవుతుందో. ఇలా నేను డ్రాగ్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, నేను ఈ పర్టికులర్ సి కాలంలో డ్రాగ్ చేస్తున్నాను. సో సి కాలం కాన్స్టెంట్గా ఉంది, మనకి ఇక్కడ రోస్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ మనకి B3 ఇంటూ H6 అంటే ఈ పర్టికులర్ సెల్ది B3 ఇంటూ H6లో వచ్చేసి హెచ్లో 6 అంటే ఇది ల్యాప్టాప్ ప్రైస్ ఇక్కడ ఉంది, H6 అనేది ఉంది. నెక్స్ట్ సెల్లో వచ్చేసి B4, ఓకే, Bలో 4th ఇంక్రిమెంట్ అయింది, సెకండ్ డేట్ వచ్చింది, ఇంటూ H7, హెచ్లో కూడా 7th వెళ్ళిపోయింది, ఏది ఇక్కడ ప్రైస్ మారిపోయింది, మళ్ళీ కీబోర్డ్ ప్రైస్ తీసుకుంటుంది. నెక్స్ట్ దాంట్లో వచ్చేసి B5 ఇంటూ H8, హెచ్లో కూడా మళ్ళీ ఈ రో అనేది ఇంక్రిమెంట్ అవుతుంది ఇక్కడ కిందికి. అలా కాకుండా ఉండాలి అంటే మనం కాలంలో డ్రాగ్ చేసినప్పుడు పర్టికులర్ సెల్ తీసుకోవాలి అంటే ఏం చేయాలి, రోస్ని ఫ్రీజ్ చేయాలి. అంటే ఇక్కడ రో అనేది 6th కదా, దీని ముందు డాలర్ పెట్టండి, అంటే ఫ్రీజ్ చేయాలి. ఆ నెంబర్ని ఫ్రీజ్ చేయాలంటే మనం ఇక్కడ డాలర్ వాడుతున్నాం. ఇప్పుడు డ్రాగ్ చేసి చూడండి. సో ఇప్పుడు చూసారా, B3 ఇంటూ H6, B4 ఇంటూ H6, B5 ఇంటూ H6, B6 ఇంటూ H6, ఇలా నేను కాలంని డ్రాగ్ చేస్తున్నాను కాబట్టి ఈ పర్టికులర్ రోని ఫ్రీజ్ చేశాను. అంటే ఇక్కడ రో అనేది ఇంక్రిమెంట్ అవ్వద్దు కిందికి. దీంతో పాటు ఇక్కడ B5 అంటే Bలో 5th రో తీసుకుంది, నెక్స్ట్ దానికి వస్తే Bలో 6th రో తీసుకుంది. అలానే హెచ్లో కూడా ఈ రో ఇంక్రిమెంట్ అవ్వకుండా పర్టికులర్ సెల్ తీసుకోవడానికి నేను రోని ఫ్రీజ్ చేస్తాను డాలర్ యూజ్ చేసి. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హారిజెంటల్గా ఎంటర్ చేయాలనుకోండి డేటాని, ఇక్కడ నేను వర్టికల్గా ఎంటర్ చేసినప్పుడు రోని ఫ్రీజ్ చేశాను. హారిజెంటల్గా ఎంటర్ చేయాలనుకోండి ఇక్కడ ఏం చేయాలి, ఈక్వల్ టు ఇక్కడ B15 సెల్లోది క్వాంటిటీ ఇంటూ డెస్క్టాప్ కంప్యూటర్ ఇక్కడ H5లో ఉంది, ఎంటర్. H5లో ఇదనమాట, H5లోది మనకు కంప్యూటర్ ప్రైస్. ఇక్కడ ఏం కావాలి, సేమ్ నాకు ఇంక్రిమెంట్ అవ్వాల్సింది ఏంటి, ఇక్కడ కాలం ఇంక్రిమెంట్ అవ్వాలి, రో కాన్స్టెంట్గా ఉండాలి, ఈ కాలమ్స్ అనేది మారాలి. కింది సెల్లో వచ్చేసి కాలం అంటే కింది సెల్లో నేను రిఫరెన్స్ ఏం తీసుకుంటున్నాను, ఈ పై సెల్ వచ్చేసి ఈక్వల్ టు ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, B15 ఇచ్చాను ఇంటూ H5 ఇచ్చాను, అంటే ఇక్కడ B15, ఇక్కడికి వచ్చేసరికి C15 అవ్వాలి, కానీ హెచ్ మాత్రం I అవ్వకూడదు. అంటే ఇక్కడ కాలం పెరగొద్దు, కాలం కాన్స్టెంట్గా ఉండాలి. నేను ఎలాగో రోని డ్రాగ్ చేస్తున్నాను కాబట్టి రో ఎలాగో పెరగదు, కాలం అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ నేనేం చేయాలి, కాలంని లాక్ చేయాలి. సో కాలం ముందు డాలర్ సింబల్ ఇచ్చా, ఇప్పుడు కాలం ఫ్రీజ్ అయిపోతుంది. రోని డ్రాగ్ చేస్తున్నాను, ప్రాబ్లం ఏం లేదు, రో ఎలాగో ఇంక్రిమెంట్ అవ్వదు. సో కాలంని లాక్ చేశాను. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ B15 ఇంటూ H5, ఇక్కడ C15 అంటే నెక్స్ట్ కాలంలో వాల్యూ తీసుకుంది, కానీ కింద మాత్రం నాకు ప్రైస్ చూసినట్టయితే కాలం అనేది మారకూడదు, హెచ్ఏ రావాలి. సో నేను ఫ్రీజ్ చేశాను, H5కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ D15 ఇంటూ H5, E15 ఇంటూ H5. సో ఇలా ఈ పర్టికులర్ వాల్యూ కాలం ఇంక్రిమెంట్ అవ్వకుండా ఫ్రీజ్ చేసేసి నేను ఈ పర్టికులర్ సెల్ని రిఫరెన్స్గా తీసుకొని ఇక్కడ ప్రైస్ అనేది మల్టిప్లై చేసుకున్నాను.
సో మీకు ఇక్కడ కన్ఫ్యూజన్గా ఉందనుకోండి, రెండింటి ముందు డాలర్ పెట్టేయండి. అప్పుడు మీకు రో కాలం రెండు ఫ్రీజ్ అయిపోయాయి. మనకి ఇక్కడ పర్టికులర్ సెల్, ఈ ఒక్క సెల్లే రావాలి కదా, ఇటు రో మారకూడదు, ఇటు కాలం మారకూడదు. సో ఈజీ వే, రెండింటి ముందు డాలర్ పెట్టేయండి. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. నేను ఇక్కడ రెండింటి ముందు డాలర్ పెట్టేసా, రోకి కాలంకి డ్రాగ్ చేయండి, నో ప్రాబ్లం. ఇలా అయినా ఈజీగా చేసుకోవచ్చు. B15 into H5, C15, D15 into H5, E15 into H5, ఇలా నేను వాల్యూస్ అనేది ఈజీగా తీసుకున్నాను. ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ కూడా మారింది అనుకోండి, ప్రైస్ కూడా మారింది. ఒకే దగ్గర ఎంటర్ చేస్తే టోటల్ మొత్తం ఈ రిపోర్ట్ అంతా మారిపోతుంది. రిపోర్ట్ అంతా ఒక్కొక్క ప్లేస్లో ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా మనం డాలర్ సింబల్ ఉపయోగించి రోని కానీ కాలంని కానీ ఒక ఫామ్లా డ్రాగ్ చేసేటప్పుడు ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇది దీనివల్ల మెయిన్ ఉపయోగం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ మరిన్ని డేటా నేర్చుకోవడానికి ఎక్సెల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రశాంత్ నాలెడ్జ్ సెంటర్. థ్యాంక్ యూ.